ఈరోజు ఈ సభకి విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు ముత్తుపట్టు ఎమ్మెల్యే మురళి గారికి, అదేవిధంగా నూతన అపాయింట్ అయిన చైర్మన్స్, మెంబర్స్, ఎస్పీ గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాణిపాకం, ఆర్డీ గారు, డిఎస్పీ గారు, యాజ్ వెల్ యాజ్ ఆల్ హెచ్ఓడీస్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 1 జనవరి సందర్భంగా హెవీ రష్ వస్తుంది, ఎక్కువ మంది వస్తారు స్వామివారి దర్శనం కోసం. సో కరెక్ట్ అరేంజ్మెంట్ ఉండాలి, భక్తులకి కరెక్ట్గా సర్వీస్ అందరూ ఇవ్వాలి. ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖ అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. 30, 31 ఫస్ట్ ఈ 3 రోజు అందరూ అలర్ట్గా ఉండాలి. క్రౌడ్ మేనేజ్మెంట్, క్యూ మేనేజ్మెంట్, ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిసిటీ సర్వీస్ మేనేజ్మెంట్ మరియు లైటింగ్ వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, రోడ్స్, బిల్డింగ్స్, సేఫ్టీ అరేంజ్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్, అన్ని శాఖలు బేసిక్లీ కరెక్ట్గా పనిచేయాలి. ఈ సందర్భంగా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. సో అందరూ హెచ్ఓడీస్ ఈ 3 రోజు హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తారు. 3 రోజు బేసిక్లీ స్టాఫ్ రివ్యూ చేస్తారు, టైం టు టైం విజిట్ చేస్తారు, టెంపుల్ ఈఓతో కోఆర్డినేట్ చేస్తారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. సో ఖచ్చితంగా 3 రోజు కోసం అడ్మినిస్ట్రేషన్ అలర్ట్గా ఉంటుంది, కరెక్ట్గా పనిచేస్తుంది. సో దట్ సాటిస్ఫాక్టరీ సర్వీసెస్, అది మన ఆబ్జెక్టివ్. భక్తులకి సాటిస్ఫాక్టరీగా సర్వీస్ ఇవ్వాలి. సో అది మనం అందరూ కలిసి పనిచేస్తాం. కొంచెం విఐపి మూవ్మెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. పీక్ టైమింగ్లో టెంపుల్ అథారిటీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ఫస్ట్ కామన్ భక్తులు ఎవరు వస్తారు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళకి బేసిక్లీ ఎక్కువ సమయం ఇవ్వాలి. ఈ ఆస్పెక్ట్ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మరియు ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా లాంగ్ టర్మ్ టెంపుల్ దగ్గర అసెట్ ఉండాలి, లాంగ్ టర్మ్ అంబులెన్సెస్, లాంగ్ టర్మ్ ఫైర్ అసెట్స్ ఉండాలి. ఇవి కూడా డిస్కషన్ చేయడం జరిగినాయి. సో ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తారు. అండ్ ఈ 3 రోజు క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, బందోబస్తు అందరూ బేసిక్లీ కలిసి పనిచేస్తారు. సార్, ఎంతమంది భక్తులు వచ్చే అంచనా? 60,000 పైన మంది వస్తారు 3 రోజు కలిపి. మనం అదనంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా అదనంగా వస్తారు. విఐపీస్ కోసం స్పెషల్గా టైమింగ్స్ ఏమి లేవు, కానీ అంతరాల్యం లోపల ఈసారి మనం ఎవరికి అలౌ చేయట్లేదు. ఎవరైనా వస్తారు, స్వామివారి బయట నుంచి దర్శనం చేసి వెళ్తారు. సో 60,000 పైన మంది వస్తారు. సో గతంలో ఎంతమంది డ్యూటీ వచ్చేవాడు, ఇప్పుడు ఈసారి 3 times మనిషి అక్కడ పెడతాం. సో దట్ క్యూ మేనేజ్మెంట్, లైన్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, డిఓ గారు, ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో సహా ఈరోజు ఈ న్యూ ఇయర్ సందర్భంగా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ తరఫు నుండి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాము అది మన తరఫు నుండి మేము చెప్పాము. ఇంకా ఏమేమి చేయాలి, ఏం కోఆర్డినేషన్స్ ఉన్నాయి అది కూడా చెప్పడం జరిగింది. ఒక పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్ చేసుకొని జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ పెట్టుకొని ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా, పార్కింగ్ ఇష్యూస్ లేకుండా ఎంత తక్కువ టైంలో కామన్ పబ్లిక్కి చక్కగా దర్శనం చేసుకొని కంప్లీట్ చేయాలి. ఆ రకంగా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఒక వార్ షూటింగ్లో పని చేస్తాము. అండ్ మన తరఫు నుండి డిఎస్పీ చిత్తూరు ఆధ్వర్యంలో బందోబస్తు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ రిలేటెడ్ ఏ ఏర్పాట్లు చేయాలి దాంట్లో సక్సెస్ఫుల్గా చేస్తాం. సార్, ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది? ఈ ఆధ్వర్యంలో అరౌండ్ 200 ఇనిషియల్గా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా కొంతమంది రిజర్వ్ కూడా పెడతాము. ఒక 29th ఆ డేట్లో 30th రష్ చూసుకొని వి విల్ ఫర్దర్ ఇంక్రీజ్.
వైకుంఠ ఏకాదశి, అదేవిధంగా నూతన ఆంగ్ల సంవత్సరం తొలి రోజు అత్యధిక మంది ఆలయానికి వచ్చే అవకాశం ఉందని గత అనుభవాల దృష్ట్యా ఈరోజు అధికారులందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే పాలక మండలి చైర్మన్ గారు, ఈఓ గారితో పాటుగా అన్ని విభాగాల ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా సమావేశం కావడం జరిగింది. గతంలో 50 నుంచి 60 వేల వరకు జనవరి 1 రోజు స్వామివారి దర్శించుకున్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఈసారి వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వస్తుంది, సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ఒక రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా 60,000 కాదు, 70,000 కాదు, ఇంకా మించి వచ్చినా, ఎంతమంది విఐపీలు వచ్చినా వారందరికీ సంతృప్తికరమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి దర్శనం కల్పించాలనేది ఈ సమావేశం యొక్క తీర్మానం. ఈ సమావేశంలో వచ్చిన వారికి ఏ రీతిలో మనం సౌకర్యాలు కల్పించాలి, ఏ రీతిలో మనం వారికి దర్శన భాగ్యం కల్పించాలనేది, ఎవరెవరి యొక్క బాధ్యతలు ఏంటనేది కేటగరైజ్ చేయడం జరిగింది. అగ్నిమాపక శాఖ ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఆరోగ్య శాఖ ఏ బాధ్యతలు తీసుకోవాలి, R&B ఏ బాధ్యతలు తీసుకోవాలి, అందరూ కలిసి ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆలయ సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భాగ్యంగా ఉన్నటువంటి ఉభయదారులు చందనాలంకరణ చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. 4 గంటల నుంచి కూడా నిరాఘాటంగా దర్శన సేవలు కొనసాగుతాయి. ఎలాంటి ఆర్జిత సేవలు ఉండవు, అంతరాలయ దర్శనము ఉండదు. ఎవరైనా కూడా నేరుగా వారి కల్పించినటువంటి క్యూ లైన్ల ద్వారా సామాన్య భక్తులకి, లేదంటే శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం ద్వారా ఎవరెవరైతే ఆయా క్యూ లైన్లో వస్తారో వారు స్వామివారిని దర్శించుకుని వెళ్ళేదానికి అవసరమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనేది ఈ సమావేశం యొక్క ఆలోచన. తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. రాత్రి 11 గంటల వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎలా కొనసాగించాలనేది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా 1వ తారీఖున ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేయడం జరిగింది. అంతరాలయ దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి భక్తులు సహకరించాలని కోరుతున్నాం. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఉభయదారులు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని గౌరవిస్తారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా పర్వదినాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అధికారులందరూ కూడా శ్రమిస్తున్నారు. గడిచిన బ్రహ్మోత్సవాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఏ చిన్న అసౌకర్యం లేకుండా, అపఖ్యాతి రాకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఉన్నటువంటి విధానాలకి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా అభినందిస్తున్నాను. వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం, అలాగే డెడికేషన్తో చేసినటువంటి సేవల కారణంగానే కాణిపాక ఆలయానికి, ఆలయ పాలనకి ఇంత పేరు వస్తుంది. మళ్ళీ అదే స్ఫూర్తితో, అదే డెడికేషన్తో ఈ కార్యాన్ని కూడా పూర్తి చేస్తారన్న బలమైనటువంటి విశ్వాసం మాకుంది. స్థానికంగా ఉన్నటువంటి వారు, అలాగే బయట నుంచి వచ్చేవారు కూడా పోలీసులకి, ఆలయ అధికారులకి సహకరించాలి. ఎందుకంటే ఆలయ అధికారులైనా పోలీసులైనా తీసుకునే నిర్ణయాలు కానీ, ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు కానీ మన సౌకర్యం కోసమే అన్నటువంటి ఆలోచన మీలో రావాలని మిమ్మల్ని అందరికీ కూడా వేడుకుంటున్నాం. వాటర్ సఫిషియెంట్గా ఇవ్వడం జరుగుతుంది, బాదం పాలు ఇవ్వడం జరుగుతుంది. అన్నప్రసాదాల్లో కొన్ని అన్నప్రసాదాలని సమయానుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. చంటి బిడ్డ తల్లులకి సపరేట్గా లైన్ ఉంటుంది.
వికలాంగులకి ఎవరైతే నడవలేకుండా ఉంటారో, అంగవైకల్యం ఉంటారో వాళ్ళకి కూడా సపరేట్గా వాళ్ళకి దర్శన సౌకర్యం కల్పించడం జరుగుతుంది. క్యూ లైన్లో వేచి ఉన్న ప్రతి ఒక్కరికి వారికి అవసరమైన ప్రతిసారి మంచినీటి సరఫరా ఉంటుంది. వారికే కాదు, కాణిపాకం అగరంపల ఆర్చి దగ్గర దిగిన ప్రతి ఒక్కరికి తిరిగి వెళ్ళేంత వరకు సాధారణమైనటువంటి వాటర్ కూడా కాదు, ఈసారి మొత్తం కూడా ఆర్ఓ వాటర్నే ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే క్లైమేట్ కూడా బాగలేదు కాబట్టి వాటర్ కూడా మనకు నాణ్యమైనటువంటి నీళ్లు ఉండాలని ఆర్ఓ వాటర్ని అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సౌకర్యాల విషయంలో కొరత ఉండదు, అనుమానం అసలు వద్దు. నేరుగా మీరు అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి అన్నటువంటి ఆలోచనతో మీరు రావచ్చని తెలియజేస్తుంది. మనం షట్కాలాల్లో అభిషేకం జరుగుతుంది. కాణిపాకంలో షట్కాలాల అభిషేకం జరుగుతుంది. ఈ 6 కాలాల అభిషేక సమయాల్లో మినహా, మధ్యాహ్నం సమయంలో మినహా ఓం మహాగణాధిపతి అయిన మహా అన్నటువంటి చాంటింగ్ని నేనే గత బ్రహ్మోత్సవాల ముందు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఒకవేళ అదేమన్నా లోపం ఉంటే ఇప్పుడు మళ్ళా ఇంజనీరింగ్ అధికారులకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కాణిపాకం ఆలయ ప్రెమిసిస్లో ప్రతి మనిషికి, భక్తుడికే కదా లోకల్స్ కూడా ఓం మహాగణాధిపతి నమః అనే చాంటింగ్ వినపడుతూనే ఉండాలి. అది తప్ప వేరే ఒకటి ఇక్కడ వినపడకూడదు. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా ల్యాబ్స్ ఉంటే దాన్ని రీకరెక్ట్ చేసుకుంటాం.